వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్ట్ ఆయనదేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అనుమానంలో నిజముందా? అంతటి సాహసం చంద్రబాబు చేస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. సెంటిమెంట్ అనే ప్రాతిపదికన ఏపీ రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అకారణంగా జగన్మోహన్ రెడ్డిని జైలు పాలు చేయడంతోనే ఆయనపై ప్రజల్లో సానుభూతి వ్యక్తమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటైంది, అధికారంలోకి రాగలిగింది. మొన్నటికి మొన్న చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా సింపతి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపునకు కారణమైంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం మద్యం కుంభకోణం ఏపీలో కుదిపేస్తూ ఉంది. ఈ కేసులో వరుసగా కీలక వ్యక్తుల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫుల్ ఫోకస్ పెట్టింది. సిఐడి ప్రాథమిక విచారణ చేపట్టింది. కీలక ఆధారాలు లభించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారుల పేర్లు బయటపడ్డాయి. దీంతో అరెస్టుల పర్వం కూడా ప్రారంభమైంది. ఇప్పటికే 8 మంది వరకు అరెస్ట్ అయ్యారు. తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిది అని తెగ ప్రచారం నడుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారు. ఇదే విషయాన్ని ఇదే కేసులో A5 గా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యారు. ఆధారాలతో పాటు కీలక వాగ్మూలం కూడా ఇచ్చారు. రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరుడు కూడా అరెస్ట్ అయ్యారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏపీ బేవరేజెస్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి సైతం అరెస్ట్ అయ్యారు. ఇటీవల వైసీపీ హయాంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ వరుస కీలక వ్యక్తులు అరెస్ట్ కావడంతో తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి అని తెగ ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఇంకా 4 ఏళ్ల పాలన ఉంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా బదనం చేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అవుతుందని ఒక అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ద్వారా మరోసారి ఆయన అవినీతిని బయట పెట్టవచ్చు అని కూటమి భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ముహూర్తం ఖరారు చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. మహానాడుకు ముందే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారని, తద్వారా టీడీపీ క్యాడర్లో ఫుల్ జోష్ వస్తుందని అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డిని అంత త్వరగా అరెస్ట్ చేయరని, ముందు చుట్టూ ఉన్న నేతల చుట్టూ ఉచ్చు బిగిస్తారని మరో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.